ఎంత వేగంగా స్టార్ ఇమేజ్ తెచ్చుకుందో అంతే త్వరగా సినిమా అవకాశాలు కూడా లేకుండా చేసుకుంది శ్రీలీల. సరిగ్గా ఏడాది క్రితం ఇదే సమయానికి ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. చాలా బిజీయెస్ట్ హీరోయిన్ గా కూడా ఆమె నిలిచిందని చెప్పొచ్చు. కానీ ఏడాది తర్వాత ఈ రోజు చూస్తే పరిస్థితి తారుమారైంది. ఆమె చేతిలో 1-2 ప్రాజెక్టులు ఉన్నా అందులో పవన్ సినిమా పక్కన పెడితే ఇంకొకటి చెప్పుకోదగ్గ ప్రాజెక్టు కాదు. ఆమె స్టార్ హీరోలతో చేసిన సినిమాలు పెద్దగా కలిసి రాకపోవడంతో ఆమెను మళ్లీ తీసుకునేందుకు నిర్మాతలు వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ సమయంలో ఆమె డాన్స్ పర్ఫార్మెన్స్ గ్రేస్ ని ఆధారంగా చేసుకుని ఆమెకు 2 ఐటమ్ సాంగ్స్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఒక బడా బాలీవుడ్ సినిమాతో పాటు తమిళ్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమాలో సైతం ఐటమ్ సాంగ్ చేయాల్సిందిగా ఆమెను నిర్మాతలు అప్రోచ్ అయ్యారట. అయితే తన కెరియర్ ని దృష్టిలో పెట్టుకుని తాను ఐటమ్ భామగా మారే ఉద్దేశమే లేదని ఆమె తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. నిజానికి తమన్నా భటియా, కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్లు ఒక పక్క హీరోయిన్లుగా సినిమాలు చేస్తూనే ఐటమ్ సాంగ్స్ వచ్చినప్పుడు ఏ మాత్రం కాదనకుండా వాటిని చేస్తూ వెళ్లారు. కానీ శ్రీలీల మాత్రం అలా చేసేందుకు ఏ మాత్రం ఇష్టపడడం లేదని తెలుస్తోంది. తనకు అలా మారే ఉద్దేశం లేదని, హీరోయిన్ గా మాత్రమే చేస్తానని ఖరాఖండిగా చెప్పినట్టు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఆమె చేతిలో 2 సినిమాలు ఉన్నాయి. నితిన్ తో రాబిన్ హుడ్ అనే సినిమా, పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు హిట్ అవుతాయని నమ్ముతోంది. తర్వాత ఖచ్చితంగా హీరోయిన్ గానే కొనసాగుతానని ఆమె చెప్పుకొస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందనేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.